నల్గొండ గిరిజన అభివృద్ధి అధికారి తీరుపై ఆగ్రహం. సహోద్యోగుల ధిక్కార స్వరం. చర్చల కోసం సంఘటిత పోరు. మానసిక వేదనలో ఉద్యోగులు. ఏం జరిగింది ఇక్కడ? జిల్లా గిరిజన శాఖ అధికారి తీరుపై కింది స్థాయి ఉద్యోగులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ నుండి బదిలీపై వచ్చిన ఈసారి సంభాషణ మరియు ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందని బోరును వెలిపిస్తున్నారు. సహోద్యోగులపై చిన్నచూపుతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిసింది. సదరు సార్ బదిలీపై వచ్చిన నాటి నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారంట. ఏం చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ నీ జాతి ఏంటా, నీకెవరు జాబ్ ఇచ్చింది, నీ జాతి ఏంటి, ఇది మా శాఖ, ఇదంతా మాది, నువ్వెవడరా మా ఆఫీస్లో పనిచేయడానికి, ఈ డైలాగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇవి మాత్రమే కాదు, నల్గొండ DTDO ఇంతకు మించిన అభ్యంతరకరమైన పదాలను వాడుతూ కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నాడంట. వాడేం ఆఫీసర్ వాడు మరి? డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్, DTDO. గుండెపోటు, షుగర్, BP, ఆర్థరైటిస్ వంటి బలమైన అనారోగ్య సమస్యలను సాకుగా చూపి సొంత జిల్లాకు 4 నెలల కింద పోస్టింగ్ తెచ్చుకున్నాడంట ఈ పెద్ద మనిషి. అయితే జిల్లాలోని సుమారు 45 గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలను పర్యవేక్షిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలు ఇచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే అసలు పెద్దసారి 1,00,000 అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతుంటే పర్యవేక్షణ అనేది ఉత్తిమాటే అవుతుంది. అయితే ఈ DTDO ఆరోగ్యవంతుడు లేక అనారోగ్యవంతుడైన సందేహం అందరిలో ఉంది. ఆరోగ్యవంతుడైతే నకిలీ సర్టిఫికేట్లతో లబ్ధి పొందారని, అనారోగ్యవంతుడైతే సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణ డొల్లగా మారుతుందని చెప్తున్నారు. మరి నిజమే కదా. ఇప్పుడు పాపం అసలే పెద్దసారిగా ఆరోగ్యం బాగాలేదు, 1,00,000 రోగాలు ఉన్నాయంట. ఇన్ని రోగాలు ఉన్న వ్యక్తి మరి ఏం పర్యవేక్షిస్తాడు వాటిని? సంక్షేమ హాస్టల్ని కూర్చోలేడు, ఉంచోలేడు, కూర్చుంటే నుంచోలేడు, నుంచుంటే కూర్చోలేడు, పడుకోలేడు, తినలేడు. మరి ఇలాంటి వాడు పాపం సంక్షేమ హాస్టల్ని ఏం పట్టించుకుంటాడు? ఇదొకటి. లేదు, ఆరోగ్యవంతుడు అయితే కనుక మరి అనారోగ్యం అని చెప్పి ఆ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఆయన సొంత జిల్లాకి పోస్టింగ్ తెచ్చుకున్నాడు కదా, మరి అయితే అవి ఫేక్ సర్టిఫికెట్లు అవ్వాలి. ఈయన్ని ఈయనతో పాటు ఆ సర్టిఫికెట్లు ఇచ్చిన కూడా తీసుకొని లోపల వేయాలి. అంతే కదా మరి. గిరిజన సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో ఎస్టాబ్లిష్మెంట్, బడ్జెట్, బదిలీలు, నియామకాలు వంటి అన్ని విభాగాలను తన కనుసనలో నిర్వహిస్తున్నారు. దీంతో తన అనుచరులు అందలం ఎక్కిస్తూ చేతివాట ప్రదర్శిస్తున్నారు. దినసరి వేతన కార్మికుల నుంచి 50,000 లంచంగా తీసుకుంటే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయంలో వేకెన్సీ లేకున్నా ఒకరు 8 ఏళ్లుగా ఇక్కడే సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉద్యోగం వెలగబడుతూ రెగ్యులర్ వేతనం పొందడం విమర్శలకు తావిస్తున్నాయి. ఏది ఏమైనా సరే DTDOపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కింది స్థాయి ఉద్యోగులు సంఘటిత ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. DTDOపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. డబ్బులు ఇవ్వందే ఏ ఫైల్ అయినా కదలదు. 306 మంది వర్కర్లను ఇబ్బంది పెడుతుంది ఎవరు అనేది తొందరలో ఆదాబ్ ద్వారా రాబోతుంది.